ఒకరి నీడలో ఎదగాలి అని ఎప్పుడు అనుకోకండి. కష్టమైనా సరే సొంతంగా ఎదగడం అలవాటు చేసుకోండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నీడలో మొక్కలే ఎదగలేవు, మనుషులం మనం ఎదగగలమా? మీకు ఒకరి జీవితాన్ని కొంచెమైనా ప్రభావితం చేయగల శక్తి ఉంటే వెంటనే ప్రయత్నించండి. ఎందుకంటే ఇప్పటి ప్రపంచానికి ఇది చాలా అవసరం. వర్షాలు పడడం లేదని ఊర్లో వాళ్ళందరూ దేవుని దగ్గరికి వెళ్తారు, కానీ ఒకరు మాత్రం గొడుగు తీసుకుని వెళ్తారు. అదే విశ్వాసం. మౌనంగా ఉండే మనిషితో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాళ్ళు మీకు తెలియని ఎన్నో రహస్యాలు వాళ్ళ లోపల దాచుకొని ఉంటారు. ఒకరి చేతిలో నువ్వు మోసపోయావంటే ఇది ఇతరుల తప్పు కాదు, నీ యొక్క అసమర్థత. మోసాలను తిప్పికొట్టే తెలివిని పెంచుకో. ఏది నిజమో ఏది మోసమో తెలుసుకునే అవగాహన శక్తిని పెంచుకో. మినుగురు పురుగు తనలో ఉన్న కాస్తంత వెలుగుని కూడా లోకానికి పంచాలని చూస్తుంది. మనలో ఉన్నది కొంత విజ్ఞానమైనా సరే ఇతరులకు పంచినప్పుడే దానికి సార్థకత లభిస్తుంది. 100 బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టుకు అమాంతం కాయలు కాయవు. అలాగే మనం ఎక్కువ కష్టపడుతున్నాం కదా అని అన్ని పనులు క్షణాలను పూర్తయిపోవు. దేనికైనా సమయం రావాలి, మనిషికి సహనం కావాలి. మెదడులో ఒక ఆలోచన పుట్టి అది మనసు నమ్మగలిగితే దానిని ఖచ్చితంగా సాధించగలం. అర్థమైందనుకుంటా. మీ ఆలోచన పట్ల విశ్వాసంతో ఉండండి. లేచి బయలుదేరు. నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల సంఖ్యలు తెంచుకో. పడ్డ చోట నుండే పరుగులు మొదలుపెట్టు. పర్వతం ఎత్తు చూసి భయపడితే శాశ్వతంగా కిందే ఉండిపోతావు. అదే సాహసించి ఒక్క అడుగు ముందుకు వేస్తే శిఖరాగ్రం మీదికి చేరుకుంటావు. నువ్వు ఏ పని చేసినా సరే ఎవరో ఒకరు రాళ్ళు విసురుతూనే ఉంటారు. వాటన్నిటిని పోగేసుకొని నీ అనుభవాల సంపదగా మార్చుకో. వాటన్నిటితో నీ చుట్టూ ఒక గోడను ఏర్పరచుకో. గెలుపు రహదారికి వాటిని ఉపయోగించుకో. విసిరిన రాళ్ళని నీ విజయానికి పునాదులుగా ఉపయోగించుకుంటావో లేదా తిరిగి వాళ్ళపైకే విసురుతావో నిర్ణయం నీదే. పట్టుదల అనే సారవంతమైన భూమిలోనే విజయమైన మొక్క మొలుస్తుంది. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి, దాన్ని మీ జీవిత లక్ష్యంగా చేసుకోండి, దాన్ని ధ్యానించండి, దాన్ని శ్వాసించండి. ఇక ఇదే విజయానికి మార్గం. ఉన్నంతగా ఆలోచించే వారికి ఎప్పుడు ఒంటరితనం అనేది ఉండదు. ఎందుకంటే వారి ఆలోచనలే వారి మిత్రులు. నీ దగ్గర డబ్బు లేదనే నిజాన్ని నీ నీడకు కూడా తెలియనివ్వకు. ఎందుకంటే డబ్బు లేని రోజున మండే ఎండలో అండగా ఉండాల్సిన నీడ కూడా ఆలోచనలో పడుతుంది. అన్ని కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఎప్పుడూ కోల్పోకండి. అది ఒక్కటి ఉంటే చాలు, మనం కోల్పోయిన వాటన్నిటినీ తిరిగి పొందవచ్చు. అన్ని కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఎప్పుడు కోల్పోకండి. అది ఒక్కటి ఉంటే చాలు, మనం కోల్పోయిన వాటన్నిటిని తిరిగి పొందవచ్చు. జరిగిన దాని గురించి ఎప్పుడు చింతించకు. ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు మాత్రం అనుభవాన్ని ఇస్తుంది. గుర్తుంచుకోండి, ఆనందం కంటే అనుభవం చాలా గొప్పది. జీవితంలో ఓడిపోయానని బాధపడుతున్నారా? ఒక్కసారి ఓడి గెలిచిన చరిత్ర చదవండి. ఈ ప్రపంచంలో చెడి బ్రతికిన వాళ్ళు ఉన్నారు, కానీ బ్రతికి చెడ్డవాళ్ళు లేరు. జీవితంలో మనం సాధించే అతి గొప్ప విజయం మనల్ని మనం తెలుసుకోవడం. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే మనం తెలుసుకున్న విషయానికి సంతృప్తి చెందడం. జీవితం ఎప్పుడు సవాళ్ళను విసురుతుంది. దాన్ని ఎదుర్కొని నిలిచిన వారే విజేతలుగా నిలుస్తారు. డబ్బును బట్టి స్థాయిని బట్టి ఎప్పుడు గర్వపడకు. ఎందుకంటే జీవితం చదరంగం లాంటిది. ఆట ముగిశాక రాజు బంటు చేరేది ఒకే పెట్టెలోకి. మనం పూర్తిగా ఆనందంగా ఉండలేకపోవడానికి కారణం మన దగ్గర ఉన్న దానిపై నిర్లక్ష్యం, లేని దాని పట్ల ఉన్న ఆసక్తి కాదంటారా?
నువ్వు కన్నకల పగిలి 1000 ముక్కలైందనుకో, వాటిలో ఒక్కొక్క ముక్కను తీసుకురావడానికి వెనుకాడొద్దు. ఎందుకంటే మరో కొత్త ఆరంభానికి అదే నీకు ఆధారం. ఎవరు ఎలాంటి స్వార్థం లేకుండా మరొకరితో జతకట్టరు. ఏ ప్రయోజనం ఆశించకుండా ఊరికే స్నేహం చేస్తున్నా అని చెబితే దాన్ని నమ్మిన వారు మూర్ఖురు. జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అంటే 2 మార్గాలు. మొదటిది, మన సమస్యలను ఎవరికి చెప్పకూడదు. ఇక రెండవది, ఇతరుల సమస్యల్లో తలదూర్చకూడదు. అర్థమైందనుకుంటా. నీ ఆశయ సాధనలో ఎన్నిసార్లు విఫలమైనా సరే మరొక్కసారి ప్రయత్నించు. సమస్యలు ఎప్పుడైనా రాని, అలాగే కష్టాలు కూడా ఎప్పుడైనా రాని, కన్నీళ్లు ఎండిపోని, మీ స్నేహితులంతా దూరం అయిపోతే కానీ రేపు అనేది ఒకటి ఉంటుంది. అది నీకోసమే ఉంది. వేచి చూడు. నీది అనేది నీది కాకుండా ఎక్కడికి పోదు. ధైర్యంగా ఉండు. జీవితం అనేది నిన్ను నువ్వు తెలుసుకోవడం కాదు, నిన్ను నువ్వు నిర్మించుకోవడం. జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది. గమ్యం అనేది అనంతం, గమనం అనేకం. నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడు ఈ ప్రపంచమే నీ పాదాల చెంత ఉంటుంది. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. అలాగే బలహీనపరిచే ప్రతి ఆలోచనను, నీ కష్టాలు నీకు ఎలా బ్రతకాలనో నేర్పిస్తాయి. ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మకూడదో అర్థమయ్యేలా చేస్తాయి. అందుకే కష్టాలు వచ్చినప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నించు, పారిపోవడానికి కాదు. గౌరవం అనేది వయసును బట్టి ఉండదు, సంస్కారాన్ని బట్టి ఉంటుంది. తాటి చెట్టు ఎంత ఎత్తు పెరిగినా దాని కింద ఎవరు నిలబడరు. అదే రావి చెట్టు ఎంత చిన్నగా ఉన్నా సరే అందరూ దాని దగ్గరే నిలబడతారు. ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడేమో, కానీ అర్థం చేసుకునే భర్త మాత్రం ఆ కన్నీటికి కారణం తెలుసుకొని మళ్ళీ తన భార్య కళ్ళల్లో కన్నీరు రాకుండా చూసుకుంటాడు. మన మాటలు నచ్చినప్పుడు మౌనం మంచిది, మనమే నచ్చినప్పుడు దూరం మంచిది, మనతో బంధం నచ్చినప్పుడు ముగింపు మంచిది. జీవితం నిజాయితీ పరుని ఏడిపిస్తుంది, నిందలు వేసేవారిని నవ్విస్తుంది, మాటలకు కట్టుబడి ఉండే వారిని అవమానిస్తుంది, మాటలు మార్చే వారిని గౌరవిస్తుంది, మంచివాడిని మాత్రం ఎప్పటికీ గుర్తించదు. తల్లి పోతే బంధం పోతుంది, తండ్రి పోతే బంధుత్వం పోతుంది, సోదరుడు పోతే బలగం పోతుంది, కొడుకు పోతే కొరివిపోతుంది, కానీ భార్య పోతే సర్వం పోతుందంటారు. భార్య ఉన్నప్పుడే విలువ తెలుసుకొని ప్రేమగా చూసుకోండి. అన్ని బంధాలు మధ్యలోనే ఆగిపోతాయి, కానీ జీవితాంతం నీతో పాటు వచ్చేది నీ భార్య మాత్రమే. గుర్తించండి. జీవితంలో ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, అమ్మ ఉన్నంత వరకు ఆకలి విలువ తెలియదు, నాన్న ఉన్నంత వరకు బాధ్యత విలువ తెలియదు. ఆ ఇద్దరు లేని రోజున నీ జీవితాన్ని ఎవరు పట్టించుకోరు. జీవితంలో ఆ ఇద్దరు చాలా ముఖ్యం. బ్రతికుండగానే బాగా చూసుకోండి, ఉన్నన్ని రోజులు కాపాడుకోండి. మనిషి డబ్బుంటే సుఖంగా ఉంటాను అనుకుంటాడు, కానీ మనశ్శాంతి లేనప్పుడు అతని చేతిలో ఎంత డబ్బు ఉన్నా వృధానే. జీవితం శాశ్వతం కాదు, అలాగే డబ్బు కూడా శాశ్వతం కాదు. శాశ్వతంగా నిలిచేది మంచితనం మాత్రమే. జీవితం అనేది ఒక ప్రయాణం. అందులో ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇష్టాలు, ఎన్నో పరిచయాలు, ఎన్నో ద్వేషాలు, ఎన్నో ప్రేమలు, ఎన్నో ఆలోచనలు, ఎందరో స్నేహితులు, ఎందరో బంధువులు, ఎన్నో సంతోషాలు, ఎన్నో బాధలు, అలాగే ఎన్నో అనుభవాలు అన్నీ కలిస్తేనే అది అందమైన జీవితం అవుతుంది. నిరాశగా ఉండకండి. ప్రతిదానికి ఒక సమయం అంటూ వస్తుంది. ధైర్యంగా ఉండు.